అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ విజయశాంతి రాజీనామా చేసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇక విజయశాంతి పైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు రకరకాలుగా కోపంతో ఉన్నారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడలేదు. విజయశాంతి గాంధీ భవన్కి ఎక్కువసార్లు రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మేము క్రియాశీలక పాత్ర పోషించినాం. మేము సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లం. కాంగ్రెస్లో పుట్టి పెరిగినాం. కాంగ్రెస్ కోసమే పనిచేసినాం. మా లెక్క కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తులకేమో ఎమ్మెల్సీ పదవులు వస్తలేవు, నామినేటెడ్ పదవులు వస్తలేవు, ఏమి ఇస్తలేరు. విజయశాంతికి ఎట్లిచ్చిర్రు? విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, పార్టీలు మారినటువంటి వ్యక్తి. విజయశాంతి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రోగ్రాంలకు ఎప్పుడు పోలే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలకు ఎప్పుడు అటెండ్ కాలే. సర్పంచ్ ఎన్నికలలో విజయశాంతి మరి మా అభ్యర్థులకు సపోర్ట్ చేయండి, మా అభ్యర్థులను గెలిపియమని చెప్పి ఆమె ప్రచారం చేయలే. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా విజయశాంతి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డుల తరపునో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థుల తరపున ఆమె ఎక్కడా సపోర్ట్ చేయలే. మరి విజయశాంతి కాంగ్రెస్లో యాక్టివ్ లేదు, కాంగ్రెస్లో గట్టిగా ఆమె తిరుగుతలేదు, కాంగ్రెస్ పార్టీలో గట్టిగా ఆమె ఫైట్ చేస్తలేదు, మాట్లాడతలేదు. మరి అలాంటి విజయశాంతికి ఎందుకు ఇచ్చిర్రు? ఇవ్వడానికి గల కారణం ఏంది? మేము విజయశాంతి కంటే ఎక్కువ పనిచేసినాం, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించి పాదయాత్రలు చేసినాం, మీటింగ్లు పెట్టినాం, సభలు పెట్టినాం, రేవంత్ రెడ్డి సభలలో మేము పాల్గొన్నాం, రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కష్టపడ్డాం. మాకేమో పదవులు రావు, విజయశాంతికి ఎట్లిస్తారు? కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు విజయశాంతికి ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవిని తీసేయాలన్నారట. తీసేయడానికి ఉండదు అనేది ఒక చర్చ. తీసేయాలి, ఆమెకి ఎట్లా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు? ఇప్పుడు మళ్ళీ విజయశాంతికి మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి చర్చ. అయితే విజయశాంతి మరి మంత్రి పదవి కోసమో లేకపోతే విజయశాంతి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పదవిని తీసేయడానికి హైకమాండ్ ఏమైనా రంగం సిద్ధం చేసిరా, లేకపోతే విజయశాంతికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం నచ్చట్లేదా, ఏందో తెలియదు. కానీ మొత్తానికి విజయశాంతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. స్వయంగా విజయశాంతి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఆమె శాసన మండలిలో మాట్లాడినటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆమె చెప్తున్నది, ఉద్యమకారుల కుటుంబాలకు 250 గజాల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఇస్తా అని చెప్పిరు. లేకపోతే ఒకవేళ భూమి ఉంటే మేము ఇల్లు కట్టియడానికి, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినారు. సీన్ కట్ చేస్తే ఇల్లు కట్టలేదు, సీన్ కట్ చేస్తే 250 గజాల భూమి గుడియలేదు. ఉద్యమకారులను పట్టించుకోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చాలా క్లియర్గా విజయశాంతి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. విజయశాంతి మాట్లాడినటువంటి మాటల పైన రాజకీయ వర్గాలలో ఒక చర్చ నడుస్తున్నది. విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉంది అనేది వినబడుతున్న వ్యవహారం. ఆమెకు ఎందుకో కాంగ్రెస్ పార్టీ నచ్చట్లేదని, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు విజయశాంతికి నచ్చట్లేదని, ఎక్కడన్నా మీటింగ్ ఉంటే, భారీ బహిరంగ సభలు ఉంటే, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్స్ ఉంటే విజయశాంతిని పిలుస్తలేరని, విజయశాంతికి ఇన్విటేషన్ ఇస్తలేరని, విజయశాంతిని గాంధీ భవన్ కూడా పిలుస్తలేరని చెప్పి రకరకాలుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. 2 చర్చలు ఉన్నాయి. ఒకటి, విజయశాంతి ఆమె మీటింగ్లకు సభలకు కావాలని రావట్లేదు అనేది ఒక చర్చ. రెండోది, లేదు విజయశాంతి రావడానికి రెడీగా ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పిలుపు వస్తలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం నుండి విజయశాంతిని రమ్మని చెప్తలేరు అనేది ఒక చర్చ. మూడవది, అసలు విజయశాంతికి ఎమ్మెల్సీ ఎట్లు ఇస్తారు? విజయశాంతి ఏమైనా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరా? విజయశాంతి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఏమన్నా పోరాటం చేసిందా? లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా విజయశాంతి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టింది, ఎన్నిసార్లు మాట్లాడింది? ప్రభుత్వం పైన ప్రతిపక్ష పార్టీ నాయకులు పొద్దుగాల లేస్తే బురద తల్లుతూ ఉంటే, ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే విజయశాంతి ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పలేదు, ఎందుకు మాట్లాడలేదు? పోనీ విజయశాంతి మా ప్రభుత్వం అద్భుతం, మహిళలకు మేము 2500 ఇవ్వబోతున్నాం, లేకపోతే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, లేకపోతే మహిళలను కోటీశ్వరులను చేయబోతున్నాం, 0 వడ్డీ రుణాలు ఇస్తున్నాం, చీరలు ఇచ్చినాం, మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, మహిళలకు బస్సులు ఇస్తున్నాం, ఇవన్నీ విజయశాంతి ఎందుకు చెప్తలేదు? అసలు విజయశాంతికి ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని చెప్పి చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ మంత్రుల పైన కోప్పడుతూ ఉన్నారు, కొంత కోపంతో ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఈ నేపథ్యంలో విజయశాంతి మాట్లాడినటువంటి మాటలు నిజంగానే చర్చకు నిజమవుతున్నది. అంటే చర్చకు ఒక దారి తీస్తున్నది. ఎట్లా? నిజంగానే విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తుందేమో, కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోతుందేమో,
లేకపోతే విజయశాంతి ప్రభుత్వమే విజయశాంతికి సంబంధించిన ఎమ్మెల్సీ పదవిని ఏమన్నా తొలగిస్తారా అంటే తీసేస్తారా, ఇట్లా రకరకాలుగా చర్చ వినబడుతుంది. తీసేయడానికి ఛాన్స్ లేదనేది వినబడుతున్న చర్చ. కానీ విజయశాంతి కాంగ్రెస్ నుండి దూరం కాబోతున్నది అనేది మాత్రం వినబడుతున్న వ్యవహారం. దీంట్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే విజయశాంతికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఇస్తలేరు. మంత్రి పదవి ఇస్తలేరు కాబట్టి విజయశాంతి ప్రభుత్వం పైన మండిపడుతున్నది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నది అనేది వినబడుతున్న వ్యవహారం. కానీ విజయశాంతి మాట్లాడింది 100% కరెక్ట్. ఆమె 100% కరెక్ట్. నిజంగా విజయశాంతికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ విషయంలో. ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిరు, ఉద్యమకారుల కుటుంబాలకు ఉద్యమకారులకు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పదవులు ఇచ్చే కార్యక్రమం చేయలేదు, వాళ్ళను మంచిగా చూసుకునేటటువంటి కార్యక్రమం చేయలేదు. కానీ విజయశాంతి ఆ విషయంలో అద్భుతంగా మాట్లాడేది. ఉద్యమకారుల కుటుంబాలను కేసీఆర్ పట్టించుకోలేదు, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదు. పట్టించుకోవాలి కదా. 250 గజాల భూములు ఏమైనాయి? ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఏమైంది? 5 లక్షల రూపాయల పైసలు ఇస్తామన్నాడు ఇల్లు కట్టుకోవడానికి, ఏమైంది? ఎడబైనాయి పైసలు? ఇవన్నీ చర్చ నడుస్తున్నది. మంత్రి పదవికి అనేది ఒక అంశం. తర్వాత కాంగ్రెస్ పనులు, కాంగ్రెస్ వ్యవహారం విజయశాంతికి నచ్చట్లేదన్నది ఇంకో అంశం. తర్వాత విజయశాంతి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఇంకో అంశం. ఇట్లా రకరకాల చర్చలు ఉన్నాయి. ఒకసారి విజయశాంతి ఏం మాట్లాడేది ఏం కథ అనేది ఒక వీడియో వినిపిస్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే విజయశాంతి ఏం మాట్లాడిందో ఒకసారి వీడియో వినండి. అధ్యక్ష 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు, ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది అధ్యక్ష. ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్ని మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా, మర్యాదగా, ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు. నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళ పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష. ఇట్లా దాదాపు ఒక 6 నిమిషాలు ఆమె మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. 6 నిమిషాలు. ఉద్యమకారులు లేకపోతే ముఖ్యమంత్రి ఎక్కడి నుండి వచ్చిండు, ఉద్యమకారులు లేకపోతే ప్రభుత్వం ఎడికెళ్ళి వచ్చింది అనేటటువంటి ఒక అంశాన్ని కూడా ఆమె తెరపైకి తీసుకొచ్చింది. చాలా అద్భుతంగా ఆమె అసెంబ్లీలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. కానీ ఓవరాల్గా వినబడుతున్న చర్చ, విజయశాంతికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకో నచ్చట్లేదు, విజయశాంతికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి డిలే చేస్తున్నారు, మంత్రి పదవి దక్కదేమో అనేటటువంటి ఆలోచనతో కూడా విజయశాంతి కొంత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అనేది వినబడుతున్న వ్యవహారం. వాస్తవానికి ఆమె మాట్లాడింది తప్పు కాదు, 100% కరెక్ట్ మాట్లాడింది ఆమె. 100% ప్రభుత్వంలో అనేకమైనటువంటి అంశాలపైన మాట్లాడింది. విజయశాంతి మాత్రమే కాదు, రాజగోపాల్ రెడ్డి సార్ కూడా మాట్లాడిండు, అనిరుద్ రెడ్డి కూడా మాట్లాడిండు, ఎమ్మెల్యే. వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యక్రమం చేస్తున్నారు, సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ విజయశాంతి ఎందుకో ప్రభుత్వం పైన కోపంతో ఉంది, విజయశాంతిని ప్రోగ్రాంలకు, మీటింగ్లకు పిలుస్తలేరు అనేది వినబడుతున్న వ్యవహారం. ఆమె కొంత బాధతో ఉంది, అసంతృప్తితో, అసహనంతో ఉందనేది వినబడుతున్న చర్చ. కానీ మ్యాక్సిమం విజయశాంతి కూడా కాంగ్రెస్కి రాజీనామా చేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. చూడాలి ఏం జరగబోతుందో. దాదాపు 6 నిమిషాల వీడియో ఉంటుంది విజయశాంతికి సంబంధించి. కావాలంటే యూట్యూబ్లో ఒకసారి విజయశాంతి అసెంబ్లీ అని కొట్టండి, మీకు వీడియోస్ కూడా వస్తాయి. సో అసెంబ్లీలో నిన్న ఆమె మాట్లాడినటువంటి మాటలు చాలా అద్భుతంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.